అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇది చేసింది. కానీ రోజువారీ జీవితంలో ఒక ట్రాన్స్ పర్సన్ ఎలాంటి అనుభవాల్ని అది అంటే కనిపిస్తున్నది ఏ ఏమంత హ్యాపీగా లేదు. కానీ ఎట్లాంటి అనుభవాల్ని మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉండి ఉంటుంది. చాలామందిని కూడా మీరు కలుపుతున్నారు కాబట్టి ఎట్లాంటివి అసలు రోజువారీ జీవితంలో ఎట్లాంటివి వస్తాయి? వివక్షత అనేది ఇంత తొందరగా తగ్గుద్ది అని చెప్పలేను నేను. యాక్సెప్టెన్స్ అనేది కూడా తొందరగా వస్తుందని కూడా చెప్పలేను నేను. బట్ ఆ ప్రయత్నం అయితే చాలా రిగ్రెస్గా, చాలా దృఢంగా కమ్యూనిటీ ద్వారా, కమ్యూనిటీకి సహాయం చేసేవాళ్ళ ద్వారా జరుగుతుంది అని మాత్రం గట్టిగా చెప్పగలను. సో అది 2014 జడ్జిమెంట్ తర్వాతనే అది మనం చూడగలుగుతున్నాం కూడా చాలా క్లియర్గా. ఏదైతే సుప్రీంకోర్టు అందో విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్నది వేరే వేరే ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు హైకోర్ట్స్కి వెళ్ళి ప్రీతికా యాష్నిది కానీ, గ్రేస్ బాను కానీ, మఠం గంగాభవాని కానీ ఇట్లా లైన్ అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు అందో ఆ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ తేవడానికి వేరు వేరు హైకోర్ట్స్ సంప్రదించి రిజర్వేషన్ ఇవ్వాలి అని జడ్జిమెంట్స్ తెచ్చుకొని తద్వారా విద్యలో ఉపాధిలో వెళ్ళటం ఏదైతే కనపడతా ఉందో ఇది ఒక ఫస్ట్ స్టెప్ కమ్యూనిటీ ద్వారా జరిగింది, ప్రోగ్రెసివ్ స్టెప్. ఎందుకంటే ఇన్ని తరాల వరకు కూడా మాకు చదువు కానీ ఉద్యోగం కానీ ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. అది జరిగింది. పర్సనల్ స్థాయికి వస్తే కుటుంబ వ్యవస్థలో ఎలా యాక్సెప్ట్ చేయాలి ఒక సగటు ట్రాన్స్జెండర్ వ్యక్తిని? మేము అంటే ఉద్యమాల బ్యాక్గ్రౌండ్లో చిన్నపిల్లల హక్కుల గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు, దళిత్ మైనారిటీ ఆదివాసీ వాళ్ళ గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ సముదాయాలు ఒక పోరాటాలే ఉన్నాయి కదా మనకి. ఆ పోరాటాల్లో ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్ వర్క్ సంబంధించిన ఎలాంటి డిస్కషన్ కూడా ప్యారలల్గా జరగలేదు, ఇంక్లూజివ్గా జరగలేదు. బట్ అలా అని అందులో లేరని కాదు, అందులో కూడా ఉండి ఉండొచ్చు. బయట సమాజంలో ఉన్న వివక్షత వల్ల వాళ్ళు బయటపడకపో ఉండొచ్చు, అలాంటి వాతావరణం లేకపోవడం వల్ల. సో కాబట్టి ఈ మార్పు ఎక్కడ జరిగిందంటే ఉద్యమాల్లో కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఉద్యమాల్లో ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు బయటకు రావటం, ఓపెన్గా రావటం, మేము ఇక్కడ ఉన్నాము, మా ఎగ్జిస్టెన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. మూడవది అన్నిటికన్నా ఏదైతే కుటుంబ వ్యవస్థ అన్నానో కుటుంబంలో కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి? మరి వీళ్ళకి హక్కులు ఉన్నాయి, వీళ్ళని ఇంటి నుంచి బయటకు పంపకూడదు. మరి ఇంట్లో పెట్టుకుంటే వివక్షత ఉంది. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే 3లో ఒక ట్రాన్స్ అయితే, ఒక అక్క తమ్ముడు ఉంటే వాళ్ళ భవిష్యత్తు దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది. పెళ్ళి కానీ ఇవన్నీ కానీ అవ్వవు, సామాజిక పరంగా వివక్షత గురవుతుంది అనే ఒక ఏదైతే తర్జన భర్జన ఉందో అది 2014 నుంచి మొదలై ప్రతి చోట జరుగుతుంది, ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరుగుతుంది ఎక్కడైతే ట్రాన్స్జెండర్ పిల్లలు కానీ వ్యక్తులు కానీ పుట్టారు. సో ఇది ఎన్నో మార్పులకి మనకి కనపడతాయి. ఇప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేసిన కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ చుట్టాలతో, వాళ్ళ అన్నతమ్ములతో, అక్కచెల్లితో మనకి ట్రైన్స్లో కానీ మార్కెట్లో కానీ కనపడతాం. ఇదంతా ఒక ప్రోగ్రెస్ యాక్చువల్గా. ఇప్పుడు చాలామందిని మీరు కలుస్తూ ఉంటారు కాబట్టి మీ పరిశీలనలో అంటే ఏ సముదాయంలో ఎక్కువ ట్రాన్స్ అంటే వస్తున్నటువంటి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ, లేకపోతే సామాజికంగా వెనుకబడిన ఆధిపత్య కులాలకు సంబంధించి అంటే ఈ రేషియో ఏమన్నా చేశారా ఇప్పుడు? సో అంటే దీనికి 2 అంటే డిఫరెంట్ ఆన్సర్స్ నాకు ఉన్నాయి, అంటే అబ్జర్వేషన్స్ అవి. యాక్చువల్గా ఏంటిదంటే ఒకవేళ కులాన్ని బేస్గా తీసుకొని ఒకవేళ మనం చూసినట్లయితే అణగాని కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అణగాని కులాలలో ఒక పోరాట ధోరణి ఉంది, ఒక టోను, ఒక ప్రొటెస్టింగ్ ఇది ఉంది, స్పిరిట్ ఉంది వాళ్ళలో. కాబట్టి అందులో ట్రాన్స్గా పుట్టినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి ఒక ఆయుధమైనప్పుడు ఖచ్చితంగా ఆ సముదాయంలో పుట్టిన వాళ్ళు పోరాట పటిమతోటి ముందుకు వచ్చి, ఇప్పుడు గ్రేస్ బాన్ లాంటి వాళ్ళు, దళిత ట్రాన్స్ యాక్టివిస్టులు అందరూ చాలా విజిబుల్గా, లివింగ్ స్మైల్ విద్య కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చిన దృష్టాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఇంకా వాళ్ళకి పోరాట పటిమ ఉంది కాబట్టి విధి నాకు ఆ సముదాయంలో కూడా అది ఉంది కాబట్టి వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ తొందరగా వచ్చి ఉండొచ్చు. బట్ ఆ వివక్షత కూడా అలాగే ఉండొచ్చు. అంటే నేను ఒక దళిత్
పైగా ట్రాన్స్ అన్నప్పుడు వితిన్ దళిత కమ్యూనిటీలో కూడా వివక్షత ఉండొచ్చు. ఓకేనా. వీటికి అన్నిటికీ విభిన్నంగా అగ్రకులాలలో ఒకవేళ పుట్టినట్లయితే ట్రాన్స్ వ్యక్తిగా అక్కడ సైలెన్సింగ్ చాలా ఉంది. ఎందుకంటే అగ్రకులాలకి అగ్రవర్ణ కులాలకి ఒక ప్రైడ్ ఉంది, ఒక పరువు ఉంది కదా సమాజంలో. ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళైతే మాదే పరువు అనుకుంటారు. ఫలానా కులానికి సంబంధించిన ఆ కులాల్లో ఇలా ఉంటారు, మగవాళ్ళు ఇలా, ఆడవాళ్ళు ఇలా అని ఒక స్టీరియో టైపింగ్ ఆల్రెడీ ఉంది. జెండర్ స్టీరియో టైపింగ్ కానీ ఒక సెక్షువాలిటీ స్టీరియో టైపింగ్ కానీ ఉంటాయి, రీఇన్ఫోర్స్ చేసేవి ఉన్నాయి చాలా. అవి ఆ కులంలోనే కాకుండా ఆ కింద ఉన్న కులాలు కూడా నమ్మే ఒక వాతావరణం ఉంది మనకి. సో ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కులాల్లో కనపడినా వాళ్ళని సైలెన్స్ చేయటము, వాళ్ళకి కనపడకుండా చేసే, ఇప్పుడు మనం చాలా ఒక పోరాటాలు అనుకున్నాం, పరువు హత్యలు ఇవన్నీ అనుకున్నాం కదా, అలాంటివి ఎన్నో జరుగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కులాల్లోంచి పారిపోయి వచ్చి హిజ్రా సముదాయంలో తలదాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నాళ్ళు వాళ్ళ స్టోరీస్ వింటే నువ్వు మారు, నువ్వు మగపిల్లాడుగానే ఉండాలని చేతులు కాళ్ళు కట్టి సంకెళ్ళతోటి అన్నం పెట్టకుండా ఒక రూమ్లో బంధించి కొట్టి అవన్నీ స్టోరీస్ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది పరువుకు సంబంధించిన ఇది ప్రశ్న కాబట్టి అగ్రకులాలు ఇవి ఖచ్చితంగా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు బతికారు, దాని వల్ల చనిపోయారు మనకు తెలియదు.